నెక్స్ట్ ఐటమ్ సప్ప యశోదకృష్ణ గారి శిష్యుల నుంచి ఆంధ్రనాట్య సాంప్రదాయ ఉచ్చరి సప్ప యశోదకృష్ణ గారి శిష్యుల నుంచి చేరి యశోదకు శిష్యులు అక్కడ లైవ్ లో గత ప్రభుత్వ హయాంలో ఈ నగరాన్ని ఏ రకంగానూ కూడా సాంస్కృతిక పరంగా కానీ ఇతరత్రా కానీ అభినందన చేయనటువంటి పరిస్థితి, అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 100% ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వారి సహకారంతో మహేంద్రవరం అనగానే రాష్ట్రంలో సాంస్కృతిక రాజధాని అనేటువంటి పేరు చాలా గొప్పగా గతంలో ఉంది. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ నగరాన్ని ఏ రకంగానూ పట్టించుకోకుండా అటు సాంస్కృతిక పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారితోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఏదైతే సాంస్కృతిక రాజధానిగా ఉన్నటువంటి రాజమండ్రి ఉందో ఇక్కడ కళలకి సంబంధించి సంస్కృతికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచనతో మేము అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఏదైతే చిత్రకళా వీధి అనేటువంటి పేరుతోటి మా సాంస్కృతిక శాఖ సంబంధించినటువంటి చైర్పర్సన్ శ్రీమతి తేజస్విని గారు మేము కలిసి ఒక ఆలోచన చేసి ఇక్కడ లబ్ధప్రతిష్ఠులైనటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు. కేవలం చిత్రలేఖనం మాత్రమే కాకుండా శిల్పాలు తయారు చేసినటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు. అందరి యొక్క ప్రతిభని ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలని, తద్వారా ప్రజల్లో కూడా కళల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇంత అద్భుతమైన స్పందన దొరుకుతూ ఉంది. దీనికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో అందరికీ మేము మనవి చేసేది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని కళాకారులు కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. వాటిని తిలకించండి, ఆస్వాదించండి, ఆనందించండి. దాంతోపాటు ఒక 4 చిత్రపటాలని కొనుగోలు కూడా చేయండి. తద్వారా ఆ కళాకారులు చేయూతనిచ్చినట్టు అవుతుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కళాకారులు కావచ్చు, నాటక రంగ కళాకారులు కావచ్చు, కళాకారులు అంటే నాకు చాలా గౌరవం. అటువంటి ఈ శాఖకు నాకెంతో ఆప్తులైన దుర్గేష్ గారు, తేజస్వి
వీరిని ఎంపిక చేయటం నాకు కళలకు మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం ఆ ఎంపిక చేసిన రోజు వచ్చింది. ఆ నమ్మకం నిజమైందని చెప్పి ఈరోజు ఈ గ్రాండ్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది. రాబోయే రోజుల్లో వీరిద్దరి నాయకత్వంలో మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు రాష్ట్రం అంతటా జరగాలని, అలాగే రాజమండ్రిలో ఇంకొన్ని ఎక్కువగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.